ఒక్కసారి ఆ తల్లి వంక భక్తితో చూస్తే చాలు. 3 వెళ్ళిపోయాయి దాంట్లోంచి. ఏవి వెళ్ళిపోయాయి అంటే ఆణవ మలము పోయింది, కార్మిక మలము పోయింది, మాయిక మలము పోయింది. ఆణవ మలం అంటే అన్ని శరీరాలు పంచభూతాలతోటే తయారవుతాయి. ఇందులో మట్టి ఉంటుంది. ఎన్ని మాటలు స్నానం చేసినా మళ్ళీ తడి రాశిలే అంటే మట్టి వస్తుంది. పృథివీ, ఆపస్, ఇందులో కొన్ని నీళ్లు ఉంటాయి. తేజో, ఇందులో వేడి ఉంటుంది. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఎప్పుడు గాలి ఉంటుంది. ఆకాశము, కొంత వ్యవధానం ఉంటుంది. బయట పంచభూతాలుంటాయి, ఇందులోనూ పంచభూతాలుంటాయి. పంచభూతములతో, పంచభూతముల యొక్క అణువులతో తయారు చేయబడి ఉన్న కారణం చేత ఏర్పడినటువంటి మలానికి ఆణవ మలము అని పేరు. అది పోయింది, దానికి దివ్య శరీరం అయింది. కార్మిక మలము అంటే గత జన్మలలో చేసిన కర్మలుంటాయి. ఆ కర్మల యొక్క వాసనలు వెంట తరుగుతుంటాయి. తరుగుతున్న కారణం చేత పుడుతూనే ఒకడికి ఒకటిష్టం, ఒకడికి ఒకటిష్టం. అమ్మ కడుపులో పడుకున్న దగ్గర నుంచి ఇద్దరు కవల పిల్లలు. బయటికి వచ్చినప్పుడు ఏదో కొద్ది క్షణాలు తేడా, ఒకసారే బయటికి వచ్చారు. కానీ వాడికి ఒకటిష్టం, దీనికి ఒకటిష్టం. ఇది నాన్న అన్నం తిను అంటే చటుక్కుని నోరు తెరిచి గుటుక్కుని మింగుతుంది. వాడు అంటాడు అన్నం తిండు. వాడికి 4 బిళ్ళలు పెట్టండి, పండు ముక్కలు పెట్టండి, వాడు తింటాడు. మరి ఇద్దరూ ఏకగర్భ సంజాతులు, కొద్ది క్షణాల తేడాలో వచ్చారు, కలిసి పెరిగారు. మరి ఇదేమిటి వాసన అంటే ఏదో గత జన్మలలో కర్మల యొక్క వాసన ఇంకా వెంట వస్తోంది. అది కార్మిక మలము అంటారు. ఆ కార్మిక మలము తొలగిపోయింది. మాయిక మలము, మాయ అంటే అసలు సత్య వస్తువు తెలియకుండా అసత్య వస్తువుని సత్యం అనుకుని తిరుగుతూ ఉండడం. ఆ భ్రాంతి తొలగిపోయింది. ఒక్కసారి ఆవిడ్ని చూసేటప్పటికే అది జడీభూతమైంది, స్తంభీభూతమైంది, కదల్లేదు. అమ్మవారు అనుగ్రహించి ఇలా అంది. ఆ పెద్ద పులి దగ్గరికి వచ్చి అంతే, అది సత్వగుణ సంపన్న అయిపోయింది. అమ్మవారు అంది, శరీరం పెద్ద పులి శరీరం కదూ, ఆశ్రమం చుట్టూ తిరుగుతుండు, క్రూర మృగాలేవి లోపలికి రాకుండా అడ్డుకో, నీకు విశేష శక్తిని ఇస్తున్నానంది. ఆ పెద్ద పులి తిరుగుతోంది. అమ్మవారు తపస్సు చేసింది. అయిపోయింది. బ్రహ్మగారిని అనుగ్రహించడానికి తపస్సు చేసింది. అసలు విషయం కౌశికీ రూపాన్ని ఇచ్చింది. మరి వరం ఆయనకు అది ఇచ్చాడు, అది నిలబెట్టద్దు ఆయన మాట. అందుకని కౌశికీ రూపాన్ని ఆ నల్లతోలు విడిచిపెట్టేసి గౌరవర్ణంతో శంకరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. పెద్ద పుల్ల అలా చూసింది. తల్లి మరి వెళ్ళిపోతోంది. ఆవిడ యొక్క ప్రేమ అలా ఉంటుంది. ఆవిడంది, అయ్యో పాపం ఆశ్రమాన్ని కాపలా కాసిందే క్రూర మృగమైనా, దీన్ని వదిలేస్తే ఎలా అని రా నాతో అని తీసుకెళ్ళింది. అమ్మవారే పిలిస్తే పరమేశ్వరుడు ఉన్నటువంటి అంతఃపుర ప్రవేశానికి దానికి అడ్డేం వస్తుంది? శంకరుడు కూర్చున్నటువంటి గది బయట ఆగమంది. ఆ గుమ్మం దగ్గర నించుంది పులి. అమ్మవారు లోపలికెళ్ళింది. శంకరుడు అబ్బా ఒక్కసారి కాళీ అన్నందుకు గౌరవర్ణం పొంది వచ్చావా గౌరీ అని సంతోషంగా ఎడమతొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అందరూ ప్రసన్నంగా మాట్లాడుకుంటున్నారు. అమ్మవారంది, మీరొక్క ఉపకారం చెయ్యాలని. ఏం కావాలన్నాడు. నేను ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక పెద్ద పులి నా వంక చూసింది. చూస్తుండగానే దానికి 3 మలములు పోయాయి. అది నా ఆజ్ఞ మేరకు ఆశ్రమాన్ని రక్షించింది. అది నేను మళ్ళీ మందర పర్వతానికి వచ్చేస్తున్నప్పుడు ఆర్తితో నా వంక చూసింది. నా వెంట తీసుకొచ్చాను. బయట నిలబడి ఉంది. దానికి నందీశ్వరుడికి మీరు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానం ఇవ్వండి అంది. వెంటనే పరమశివుడు ప్రసన్నుడై సంతోషించన్నాడు, పేరు కూడా అదే ఇస్తాను, దాని పేరు సోమనంది అని పెడతాను అని ఆ పెద్ద పులిని పిలిచి సోమనంది అని పిలిచాడు. అందుకే అమ్మవారు ఎక్కినటువంటి వ్యాఘ్రమునకు పేరు సోమనంది. శివుడెక్కితే నంది, అమ్మవారెక్కితే సోమనంది. ఇప్పుడు ఆ సోమనంది మీద వెడుతున్నప్పుడు ఆవిడ బహుప్రసన్నురాలై ఉంటుంది. ఆవిడ అనుగ్రహానికి నోచుకున్న పులిది. ఇప్పుడు ఆవిడ ఆ పులి మీద వెడుతోందనుకోండి, ఆ పులి వాహనము అన్న మాటకు అర్థం అంత ఆంతరంగిక పరివారం. అది ఎప్పుడు బయట ఒక గణనాథ పదవిని ఇచ్చారు. ఇచ్చి చేతికి పాము ఎలా ఉంటుందో అటువంటి బెత్తం ఇచ్చాడు శివుడు. అది పట్టుకుని అంతఃపురంలో గది బయట నిలబడి ఉంటుంది. అటువంటి ఆంతరంగిక పరివారం. అటువంటి పరివారాన్ని చూసినా మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అదిగో ఆ పులి కదిలి వచ్చి దాని మీద అమ్మవారు కూర్చుని రండి దగ్గరికి అని పిలిచి మనని కూడా ఆవిడ వెంట రండని తీసుకెడుతోంది అనుకోండి. ఇప్పుడు మనం ఎవరం?
ఆవిడికి పరమాంతరంగిక పరివారమా కాదా ఆవిడ సోమనంది మీద వెడుతున్నప్పుడు? అందుకే శారదా నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహాన్ని విశేషంగా ప్రసరింప చేయడానికి ఏం చేస్తారంటే వాహన సేవ చేస్తారు. ప్రతిరోజు ఒక వాహనం మీద పెడుతుంది అమ్మవారు. ఇందులో ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయనుకుంటున్నారు? నిజానికి అది ఒక రోజులో నీ చెప్పగలిగిన ప్రసంగం కాదు. అమ్మవారు అశ్వవాహనం మీద వెడుతూ ఉంటుంది. అమ్మవారు అశ్వవాహనం ఎక్కి వెళ్ళిందనుకోండి, లౌకికంగా మనం ఆ వాహనాన్ని కూడా పట్టుకుంటాం. కానీ మనసులో భావన అమ్మవారు అశ్వం మీద వెడుతోంది అని ఊహ చేస్తాం. గుర్రం ఎక్కి వెడుతున్న అమ్మవారు కనపడుతుంది మనకి. ఆవిడ భూమి మీద వెడుతోంది. ఆవిడ మీకు మొదటి రోజు ప్రసంగంలో చెప్పా, గుర్రం భూమిని తొక్కితే భూమి పవిత్రమవుతుంది. అమ్మవారు గుర్రం మీద వెడుతున్నప్పుడు మనం చూశామనుకోండి, ఇంద్రియాల్ని గుర్రాలతో పోలుస్తారు. తన ఇంద్రియాల్ని తాను వశం చేసుకోలేని వాడు, ఇంద్రియ నిగ్రహం పొందలేక దురలవాట్లు పొందుతున్నవాడు, రాబో కాలంలో ఏ కారణం చేతనైనా ఇంద్రియములు విచలితములై దురభ్యాసములకు అలవాటు పడేటటువంటి స్థితి పొందబోతున్నవాడు కూడా అమ్మవారు అశ్వవాహనారూఢయై వెడుతుండగా దర్శనం చేసి వెనక వెడుతున్నాడు అనుకోండి, ఆవిడ ఎంత ప్రీతి పొందుతుందో విశేషంగా అనుగ్రహించేస్తుంది. అదే తల్లి సింహవాహనారూఢయై వెడుతోందనుకోండి, సింహం మీద వెడుతోంది ఆవిడ. సింహం మీద వెడుతోంది అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దాని అర్థం ఏమిటో తెలుసా? సింహ అన్న మాట హింస అని. ఏమిటి హింస? బాధ పెట్టడం అని కాదు. ఏ తల్లి మహాప్రళయమునందు సమస్తాన్ని కూడా శివుని యందు కలిపేస్తుందో ఆ తల్లి, మహాప్రళయమునందు సమస్త బ్రహ్మాండములను కలిపేయగలిగిన తల్లి ఏమివ్వలేదు. ఈ బ్రహ్మాండాలనే కలిపేస్తుంది ఆవిడ. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. ఆవిడ కనురెప్ప ఇలా మూస్తే బ్రహ్మాండాలు లయమవుతాయి. అంతటి శక్తి కలిగినటువంటి ఆదిశక్తి సింహవాహనారూఢయై వెడుతుండగా చూసి నమస్కరించి ఓ కాగడా పట్టుకున్నాడు, ఓ గొడుగు పట్టుకున్నాడు, నామం చెప్తూ వెంట వెళ్ళాడు, భజన చేశాడు, డప్పు కొట్టాడు, తాళం వేశాడు, కంజేరీ మోగించాడు, అథవా నిశ్శబ్దంగా నడుస్తూ వెంట వెళ్ళాడు. వాడి జన్మ తరించిపోయిందంతే. వాడు భాగ్యవంతుడు. అందుకే దాని కొరకే శారదా నవరాత్రులలో ప్రత్యేకంగా వాహన సేవ చేస్తారు. పెద్ద పెద్ద పీఠాల దగ్గర నుంచి శారదా నవరాత్రులు వస్తున్నాయి అనేటప్పటికీ ప్రధానమైన సేవ ఏది? వాహన సేవ. అందున ఈ సంవత్సరం ఎప్పుడు మనం వాహన సేవ చేస్తున్నాం? ఇన్ని వందల మంది సువాసినులు కూర్చుని ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలని శాస్త్రంలో చెప్పబడిందో అటువంటి నైవేద్యాన్ని పరమ శౌచంతో తయారు చేసి 700 మంది సువాసినులు అమ్మవారికి కుంకుమార్చన చేసి నైవేద్యం పెట్టి 700 మంది సువాసినులు వెంట వస్తుండగా అమ్మవారు వెడుతోందనుకోండి, సువాసిని సువాసిన్యజనప్రీత ఇంతమంది వెంట వస్తుండగా అందరం కలిసి నామం చెప్తూ వెడుతున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చుని చూసిన తల్లి మళ్ళీ ఇదే ప్రాంగణంలోకి అందరితో కలిసి లోపలికి వచ్చింది. అప్పుడు ఆవిడ ఎంత మురిసిపోతుంది. ఆవిడ్ని పూజించడం కాదు, ఆవిడతో కలిసి మళ్ళీ కాసేపు తిరగడం ఎంత భాగ్య విశేషం. అందుకే అలాంటి అవకాశం కల్పించడం కోసమే ఈ సంవత్సరం కుంకుమార్చన అవగానే వాహన సేవ పెట్టాం. అటువంటి వాహనం మీద అమ్మవారు తిరుగుతూ ఉండగా దర్శనం చాలు. కామధేను వాహనం మీద ఆవిడ వెడుతుంటే వర్షించేస్తుందంతే అందరికీ. ఎవరికి ఏం కావాలో అడగక్కర్లేదు. ఒకప్పుడు పృథుమహారాజు భూమిని ధేనువుని చేసి నిలబెడితే ఎవరికి ఏం కావాలో వాళ్ళు పిండుకున్నారు. కామధేనువుగా వెడుతుంది. చిన్న దూడ కూడా పక్కన ఉంటుంది. ఉండి ఆవిడ ఇలా చూస్తుంటుంది కామధేనువు. కామధేను రూపంలో వాహనం మీద అమ్మవారు వెడుతుంటే నోరు విప్పి అడగక్కర్లా. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అమ్మవారు వాహనం మీద వెడుతున్నప్పుడు కోరికలు కోరగలిగినంత శక్తి మనకి సరిపోదు. మనకు వచ్చిన భాష చాలదు, వర్షిస్తుంది కోరికలు. ఆవిడతో కలిసి వెడితే చాలు, ఆ వాహనంతో కలిసి వెళ్ళొస్తే చాలు, భగవన్ నామం చెప్తే చాలు, నడిస్తే చాలు. అంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. ఎందుకంటే వసిన్యాది దేవతలు తిరుగుతారు ఆవిడ వెంట. మీరు శ్రీచక్రం యొక్క స్వరూపాన్ని ఎప్పుడైనా పరిశీలనం చేస్తే దేవేంద్రుడు అమ్మవారి దర్శనం దొరకక ఎక్కడో నిలబడి ఉంటాడు. అమ్మవారి దర్శనం అవ్వడం అంత కష్టం.
చింతామణి గృహంలో పరమశివుడితో కలిసి పర్యంకం మీద కూర్చుని ఉంటుంది. అటువంటి తల్లి దర్శనం ఇంద్రాదులకు ఉండదు, ఎక్కడో నిలబడతారు ఇంద్రాదులు. అటువంటి తల్లితో కలిసి తిరగడం అంటే ఎలా సాధ్యం అవుతుంది? ఒక్క వాహనం మీద ఆవిడ ఎడితేనే. 2, మీ దగ్గరికి వస్తోందన్న గుర్తు దేనివల్ల? వాహనం మీద ఉంటేనే. ఎవరు పక్కనున్నారో వాళ్ళ కోసమే వచ్చింది అలా అని గుర్తు. 1000 మంది ఉండనివ్వండి, 10,000 మంది ఉండనివ్వండి, అక్కడ ఎవరు వాహనంతో పెడుతున్నారో వాళ్ళ కోసమే వాహనం మీద వచ్చింది అని గుర్తు. ఆవిడతో కలిసి తిరుగుతున్నాం. ఇంతకన్నా జీవితానికి సాఫల్యం ఏముంటుంది నాకు చెప్పండి? అందుకు శారదా నవరాత్రుల్లో వాహన సేవ చేయిస్తారు. అది ఒక్క వాహనం ఆవిడ తిరిగినా చాలు. అటువంటిది మన దేవస్థానం చేసుకున్నటువంటి అదృష్టం, మనందరం చేసుకున్నటువంటి భాగ్యం, అయ్యప్ప స్వామి మనందరినీ అనుగ్రహించినటువంటి తీరు. రోజుకొక వాహనం మీద పెడుతుంది అమ్మవారు. అటువంటి సదవకాశాన్ని వినియోగించుకోవడం అనేటటువంటిది ఎంత ప్రధానమైనది. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఉపకారం చెయ్యాలో ఆ రూపంలో అలా ఉపకారం చేస్తుంది ఆవిడ. పేరు చెప్పను కానీ నాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఒకరు నాతో ఒక మాట అన్నారు. ఎప్పుడైనా భగవద్భక్తుల మనసుకి ఏదైనా కొంచెం కష్టం కల్పించవలసిన అవసరం కలిగితే అనుభవం ఇవ్వడానికి, దానికి పరిష్కారం కూడా భగవతి సిద్ధం చేయకుండా ఉంటుందా అన్నారు ఒకరు నాతో. ఎంత కష్టంలో ఉండండి, ఆ కష్టం నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రచోదనం చేస్తుంది ఆవిడ బుద్ధిలో. అది అమ్మవారికి ఉన్న గొప్పతనం. అందుకే ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు. సమస్య ఉంటుంది బయట, పరిష్కారం ఎక్కడుంటుంది? బుద్ధిలోనే ఉంటుంది. కానీ ఆ బుద్ధి ఎందు పరిష్కారం ప్రచోదనం ఎందుకు అవ్వదు? ఆవిడ అనుగ్రహం లేదు. ఆవిడ అనుగ్రహాన్ని మూట కట్టి మీరు పెట్టుకోవాలంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? అమ్మ అరణ్యంలో ప్రయాణం చేస్తూ పిల్లవాడు అవతల ఊరు ఎడుతున్నాడు. అమ్మ రొట్టెలు తీసుకొచ్చి మూట కట్టి, పచ్చడేసి మూట కట్టి ఆకులో పెట్టి పిల్లాడికి ఇస్తుంది. నాన్న పట్టుకెళ్ళరా అంటుంది. అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా, నాకు కడుపు నిండుగా ఉంది, సద్దన్నం తిన్నానుగా అంటాడా? ఈ మూట పట్టుకు బయలుదేరతాడు. ఈ మూట ఎప్పుడు అక్కడికి వస్తుంది? మహారణ్యంలో ఉండగా కడుపు నకనకలాడిపోయింది. అప్పుడు అందులో అమ్మ కట్టిచ్చిన రొట్టె మూట విప్పుకుని ఇప్పుడు ఆ రొట్టెలు కడుపు నిండా తిన్నాడు. అమ్మ తెల్లవారుజామున సద్దన్నం పెట్టి కట్టి ఇచ్చిన రొట్టెల మూట అరణ్యంలో ఉండగా మధ్యలో ఆకలి తీర్చినట్టు, ఒకనాడు నువ్వు చేసినటువంటి సేవ నీకెప్పుడక్కరకొస్తుంది అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఎప్పుడో ఎక్కడో ఆ తల్లి అనుగ్రహంగా పండిపోతుందంతే. ఆవిడ అనుగ్రహించి తీరుతుంది. బుద్ధి యందు ప్రవేశించి ఏదో అద్భుతాన్ని సాధింపజేస్తుంది. అదే అనేకమైనటువంటి ఆఖ్యానాలుగా వస్తుంటుంది. మీరు దేవీ భాగవతంలో పరిశీలనం చేస్తే ఒక 2 ప్రధానమైన విశేషాలు కనుక, 2 అలా ఏదో జ్ఞాపకాలు వస్తూ 100 గుర్తొస్తాయి. ఒకానొక విషయంలో అసలు జీవన్మరణ సమస్య లాంటివి ఎదురవుతూ ఉంటాయి. శర్యాతి అని ఒక మహారాజు, 400 మంది భార్యలు, ఒక్కతే కూతురు. అటువంటి పిల్ల సుకన్య, ఆ పిల్ల పేరు. చక్కగా చిలికెత్తెలతో కలిసి ఆడుకుంటూ ఉండేది. ఎంత సంతోషంగానో కాలం గడుపుతోంది తండ్రి మహారాజు. ఒకనాడు తండ్రి వేటకెళ్ళాడు. పిల్ల ఆయనతో పాటు వెళ్లి ఉద్యానవనంలో తిరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి పూల తోట లాంటిది, లతావితానములున్న చోట తిరుగుతోంది. అక్కడ ఒక ఆసారం ఉంది, నీటి సరస్సు. అక్కడ కూర్చుంది. వెనక పుట్ట ఉంది. పుట్టలోంచి 2 ఆ మిడుగుడు పురుగుల్లా కనపడుతున్నాయి. మిరుగుడు పురుగులు అంటూ ఉంటారు, ఏదో మెరుపులు మెరుస్తున్నట్టుగా రాత్రి వేళ ఎగురుతూ ఉంటాయి. అటువంటివి 2 పురుగుల్లా కనపడ్డాయి ఆమెకి ఆ పుట్టలో. బాల్య చేపల్యంతో పిల్ల ఒక పుల్ల తీసి పొడవబోయింది. అప్పటికే కొన్ని సంవత్సరముల నుండి తపస్సమాధిలో ఉన్నటువంటి చ్యవన మహర్షి అందులో ఉన్నారు. చ్యవనుడు పిల్లా దగ్గరికి జరక్కు, పిల్లా అఘాయిత్యం చేయకు అంటున్నాడు. ఎందుకని శరీరం నీరసించిపోయింది, తపస్సమాధిలో ఉన్నాడు ఆయన. ఈ అల్లరికి బహిర్ముఖుడయ్యాడు. పుట్టలాగే ఉంది. ఈ పిల్ల బాల్య చాపల్యంతో చటుక్కున పుల్ల పెట్టి ఆ 2 మెరుస్తున్న కళ్ళని మెరుగుడు పురుగులు అనుకుని పుల్ల పెట్టి 2 చోట్ల పొడిచింది. ఆయన కళ్ళల్లో పొడుచుకుని ఆ కళ్ళు 2 పోయి అంధుడైపోయాడు.
అంతటి మహాత్ముడికి అపచారం జరిగింది. భాగవతులకు జరిగినటువంటి అపచారం కట్టి కుడిపేస్తుంది. ఆయనేం అనలేదు. కానీ మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి దేశంలో ఉన్న సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనం అయిపోయింది. ఎవరికీ ఇంకా స్వస్థత లేదు. మల విసర్జన అవ్వట్లేదు, మూత్ర విసర్జన అవ్వట్లేదు. ఏం జరిగిందనుకున్నారు? ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడి పట్ల అపచారం జరిగింది. అందరినీ పిలిచాడు. మనం వేటకెళ్ళాం, ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారా చెప్పండి అని అడిగాడు. ఆ పిల్ల వచ్చి చెప్పింది, సుకన్య, నాకు అవేవో తెలియదు, కానీ ఒక పుట్టలో 2 మెరుగుడు పురుగుల్లా కనపడ్డాయి. నేను పొడిచాను, కానీ లోపల నుంచి బాధతో ఆర్తితో మాటలు కేక వినపడింది. నేను వచ్చేశానని చెప్పింది. గబగబా పుట్ట దగ్గరికి వెళ్ళారు. కన్నుల వెంట రక్తధారలు కారుతూ అంధుడైపోయినటువంటి చవన మహర్షి ఉన్నాడు. ఆయనని వెళ్లి వేడుకున్నాడు రాజు. అయ్యో, పొరపాటు జరిగిపోయింది నా కూతురు వల్ల. మీకు కావలసినంత మంది పరివారాన్ని ఇస్తాను, మీకు వాళ్ళు నిత్యం సేవ చేస్తారన్నాడు. ఆయన అన్నాడు, మహారాజా, నువ్వు చెప్పిన మాట యథార్థమే, నువ్వు ఇస్తావు పరివారాన్ని. వాళ్ళు దేనికి వస్తారు? నాకు సేవ చేయడానికి వస్తారు. నా మీద ప్రేమ వాళ్ళకెందుకుంటుంది? ఉండదు. నా మీద ప్రేమతో కళ్ళు లేని వాణ్ణి కాబట్టి నన్ను కనిపెట్టుకునేటటువంటి ఇల్లాలు కావాలి. వృద్ధుణ్ణి, అంధుణ్ణి నన్నెవరు చేసుకుంటారు? ఏమీ కూతురు పుల్ల పెట్టినా 2 కళ్ళు పొడిచిందో ఆ పిల్లని నాకు ధర్మపత్నిగా ఇయ్యి, ఆ పిల్ల నన్ను అనుభవిస్తుందన్నాడు. రాజు హడిలిపోయాడు. నిండు యవ్వనంలో ఉన్న కుమార్తెని తీసుకెళ్లి వృద్ధుడు, అంధుడు ఇటువంటి మహర్షికిచ్చి వివాహం చేయనా? ఎలా కుదురుతుంది అని బెంగ పెట్టుకుని వెళ్ళి తన యొక్క పరివారంతో సంప్రదిస్తున్నాడు. సుకన్య వచ్చి అంది, ఒక్కొక్కరి పరిణితి ఎలా ఉంటుంది. నాన్నగారు, మీరు ఎందుకు బాధపడుతున్నారు? మహానుభావుడు, బ్రహ్మతేజస్వి, అంతటి తపోనిష్ఠా గరిష్ఠుడు, అటువంటి వ్యక్తిని భర్తగా పొంది సేవించడం కన్నా నా జీవితంలో భాగ్యమే ఉంది. నన్ను ఆయనకిచ్చి కన్యాదానం చేయండి అంది. మహారాజు వెంటనే కన్యాదానం చేశాడు. సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనము తొలగిపోయింది. ఇప్పుడు ఈ పిల్లకి అనేక కానుకలు ఇచ్చాడు తండ్రి. నాకెందుకు తండ్రి, అరణ్యంలో కుటీరంలో ఉండేదాన్నని తండ్రికి ఇచ్చేసి భర్తని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది. ఒక చిన్న కుటీరం, అందులో భార్యాభర్త ఉంటారు. తెల్లవారిందని ఆయనకి తెలియదు. తెల్లవారిపోతోంది, ఇంకా బ్రాహ్మీ ముహూర్తం, ఈ సమయంలో మీరు సంధ్యావందనం చేసుకోవాలని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి కాస్త మృత్తికనే అక్కడ పెట్టేది. అంటే మట్టి ముద్ద కాసి నీళ్లు పెడితే ఆయన శారీరకమైనటువంటి అవసరాన్ని తీర్చుకునేవాడు. మళ్ళీ పిలిస్తే వెళ్లి చెయ్యి పట్టుకు తీసుకొచ్చి పర్ణశాల అరుగు మీద కూర్చోపెట్టి గోరువెచ్చటి నీటితో ఒళ్ళంతా స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పొడిబట్ట కట్టి, ఇప్పుడు సంధ్యావందనానికి వేళ అయింది, సంధ్యావందనం చేసుకోండని పీట వేసి కూర్చోపెట్టి పూజాద్రవ్యాలన్నింటినీ సమకూర్చి హోమానికి వేళ్లయిందని హోమం చేయించి అరణ్యంలోకెళ్లి సంబారాలన్నీ తీసుకొచ్చి దొరికినటువంటి ఆ నివార ధాన్యాన్ని తీసుకొచ్చి అన్నం వండి భర్తకి పెట్టి తాను ఏదో కొద్దిగా తిని నేల మీద పడుకొని భర్తకి పరిచర్య చేస్తుండేది. చాలా కాలం జరిగిపోయింది. ఒకనాడు ఆమె ఇలాగే అరణ్యంలోకి భర్తకి ఉపచారాలు తీసుకురావడం కోసమని వెళ్ళింది. ఆయన చేసుకోవలసిన హోమ సంబంధమైన ఉపకరణముల కొరకు. సూర్య భగవానుడి యొక్క కుమారులు మహాతేజోవంతులు, దేవవైద్యులు, అపారమైన అందగాళ్లు ఆయన 2 కుమారులు అశ్వినీ దేవతలు వచ్చారు అక్కడికి. వాళ్ళు ఈ పిల్లని చూసి, ఇంత అందగత్తెవి అరణ్యంలో తిరుగుతున్నావు, నువ్వెవరని అడిగారు. ఆవిడంది, నేను చవన మహర్షి యొక్క భార్యని, మహాపతివ్రతని. కాబట్టి మీరు అశ్వినీ దేవతలు అంటున్నారు, మీకు నమస్కారం, నేను బయలుదేరుతానంది. వాళ్ళన్నారు, ఆవిడ్ని పరీక్షించడం కోసం ఇంత యవ్వనంలో ఉన్నావు, ఇంత అందగత్తెవి, వృద్ధుడు, అంధుడు, చవనుడితో నువ్వు ఏమి సంసారం చేస్తావో, ఆ భర్తని విడిచిపెట్టి మాలో ఎవరినైనా ఎంచుకో, భార్యవి కమ్మన్నారు. ఇటువంటి మాట నోటి వెంట రాకూడదు. అంధుడో వృద్ధుడో నా భర్త నాకు పరమదైవం, ఇంకొక్క మాట మీరు మాట్లాడితే శాపవాక్కు విడిచిపెడతానని. వెంటనే అశ్వినీ దేవతలు సంతోషించి ఆవిడ పాతివ్రత్యానికి అన్నారు, నిన్ను అనుగ్రహిస్తాం, నువ్వు నీ భర్త కలిసి సరోవరం దగ్గరికి రండి, నీ భర్తని ఈ సరోవరంలో దిగి స్నానం చెయ్యమను. నిండు యవ్వనంతో కంటి చూపుతో పైకొస్తాడు,
కానీ ఒక పరీక్ష జరుగుతుంది, అందులో నువ్వు తట్టుకుంటేనే నీ భర్త నీకు అలా దక్కుతాడు. ఆమె అలా జరగాలని కోరుకోలేదు. అంధుడైనా భర్త కానీ భర్తకి చెప్పకుండా ఉండకూడదు, అది పతివ్రతా ధర్మం. అందుకని వెళ్ళి భర్తకి చెప్పింది. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, పద, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెడదాం. సరోవరం దగ్గరికి వెళ్ళారు. శవన మహర్షి దిగారు, అశ్విని దేవతలు కూడా అందులోకి దిగారు. ముగ్గురు తల ముంచి మునక వేశారు. మునక వేసి పైకిలి తేలారు. ముగ్గురు ఒకే రకమైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి శవన మహర్షులై నిలబడ్డారు. నిలబడన్నారు, నీ భర్త ఇదే యవ్వనంతో, ఇదే తేజస్సుతో, ఇదే ప్రకాశంతో నీకు లభిస్తాడు. ఎప్పుడు? నీవు మా ముగ్గురిలో అసలు చ్యవనుడెవరో తెలుసుకోగలిగితే కనిపెట్టు. బుద్ధి చేత కనిపెట్టడం సాధ్యమా? ముగ్గురు ఏకరూపంలో ప్రకాశిస్తున్నప్పుడు ఎలా? ఆవిడ ప్రతిరోజు జగదంబకి నమస్కారం చేసేది. ఆ పుణ్యం ఉంది కదూ. ఒకనాడు పెట్టిన నమస్కారం ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఆ తల్లినే తలుచుకుంది. నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే విష్ణుప్రియే నమో లక్ష్మి వేదమాత సరస్వతి అని పిలిచింది. అమ్మా, వేదమాతవైన సరస్వతివైనా నువ్వే, విష్ణువు యొక్క ప్రియురాలవైన లక్ష్మివైనా నువ్వే. కాదు, నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే, పద్మమునందు ఆవిర్భవించి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతివైనా నువ్వే. మూడు మూర్తులుగా ఉన్న రూపం నీదే కదూ. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు. అని స్తోత్రం చేసింది. స్తోత్రం చేస్తే వెంటనే అమ్మవారు ఆవిడ బుద్ధిలోకి ప్రవేశించింది. శవనుడు ఇతను, వేలు పెట్టి చూపించు, బెంగపెట్టుకోకండి. ఆమె వెంటనే ఇది భగవతి కటాక్షం, ఈయనే శవనుడు అంది. అశ్వినీ దేవతలు యథారూపాలు పొందేశారు. ఖచ్చితంగా గుర్తుపెట్టావమ్మా, నీ భర్త ఎవరో, ఈ యవ్వనంతోటే నీ భర్తని నీకు అనుగ్రహిస్తున్నాం. రెండు కళ్ళు దృష్టితోటి నిండు యవ్వనంతో నీకు భర్త లభించాడు. ఇప్పుడు శవనుడికి యవ్వనం ఇచ్చాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఆనాడు ఆ సుకన్యకి అంత పెద్ద సమస్య ఏర్పడినప్పుడు బుద్ధి ప్రచోదనం చేసి అనుగ్రహం నిలబెట్టుకోగలిగే స్థితి ఎవరి వల్ల వచ్చింది? జగదంబ అనుగ్రహం. ఆవిడికి పెట్టిన నమస్కారం, ఆవిడికి చేసిన పూజ, ఆవిడ వాహనంతో తిరిగిన పుణ్యం ఉత్తినే పోతాయి అనుకోకండి. అవి ఎప్పుడో అప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఆవిడ రక్షించడానికి హేతువులుగా తీసుకుంటుంది. దేవీ భాగవతంలోనే ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది అన్నదానికి ఒక వృత్తాంతం చెప్తారు. ఒకానొకప్పుడు దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయనకి సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి సంతానం కోసమని ఇష్టి చేస్తున్నాడు. గోభిలుడు అని ఆయన ఉద్గాతగా ఉన్నాడు యజ్ఞంలో. సామగానం చెయ్యాలి ఆయన. ఈ గోభిలుడు సామగానం చేస్తున్నాడు. సామగానం చెయ్యాలి అంటే బాగా ఊపిరిని బిగబట్టి, ఊపిరి పీల్చి బిగబట్టి సామగానం చేయాలి. ఎందుకంటే దీర్ఘంగా మంత్రం పలకాలి. స్వరభంగం అవుతుంది సామగానం చేసేటప్పుడు, తప్పు పట్టకూడదు. ఆయన స్వరభంగం చేశాడు. గోభిలుడు స్వరభంగం చేశాడని కోపం వచ్చి దేవదత్తుడు అన్నాడు, మూర్ఖుడా, నేను కొడుకు కోసం యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేశావన్నాడు. వెంటనే గోభిలుడు అన్నాడు, సామగానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఊపిరిని బిగబట్టడం కష్టం, స్వరభంగం అవుతుంది. అంత మాత్రానికి నన్ను యజ్ఞవాటంలో మూర్ఖుడా అని పిలిచావు, మూర్ఖుడైన కొడుకు జన్మించుగాక అన్నాడు. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. మూర్ఖుడైన కొడుకు ఉండడం కన్నా కొడుకు లేకుండా ఉండడం మంచిది. నాది పొరపాటైపోయింది, నన్ను మన్నించు, నాకు సత్పుత్రుడు కలిగేటట్టుగా అనుగ్రహించన్నాడు. పెద్దల యొక్క కోపం తాటాకు మంట. వెంటనే ఆయన అన్నాడు, పుట్టినప్పుడు మూర్ఖుడే, తదనంతర కాలమనందు మహావిద్వాంసుడు అవుతాడు. ఈ పిల్లవాడు పుట్టాడు, ఒక్క మాట నోటి వెంట రాదు, సంధ్యావందనాది ప్రక్రియలు కూడా చేయలేడు. తల్లిదండ్రులు తిట్టేటటువంటి తిట్లు వినలేక, నేను మూర్ఖుణ్ణి, నాకేం రాదు, ఇటువంటి తండ్రి కడుపున చెడ పుట్టానన్న బాధతో ఆ పిల్లవాడు గ్రామాంతరం వెళ్ళిపోయాడు. అరణ్య మార్గంలో ప్రయాణం చేసి 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 ఒక ఊరు చేరుకున్నాడు. నోరు విప్పితే అతనికి ఏం రాదని తెలిసిపోతుంది, అందుకు నోరు విప్పేవాడు కాదు. నదికి వెళ్ళడం, స్నానం చేయడం, వచ్చి కూర్చోవడం, అలా కూర్చోవడం. జపం చేయడానికి ఏమొచ్చు, పాపం ఏం రాదు, కూర్చునేవాడు అలాగా. అబ్బా, నిజంగా తపస్సు అంటే ఇందిరా
గొప్ప వ్రతనిష్టలో ఉన్నాడు, సత్యవ్రతుడు అని జనం పేరెట్టారు. ఎందుకంటే ఆయన పేరేమిటో ఆయన చెప్పలేదు. ఉతధ్యుడు ఆయన పేరు, తండ్రి పెట్టింది. నిజమైన తపస్సు అంటే ఈందే అని సత్యవ్రతుడు అని పేరు పెట్టి పళ్ళు తెచ్చేవారు, కాయలు తెచ్చేవారు, రకరకాలు తీసుకొచ్చేవారు. ఆయన ఏమనేవాడు కాదు, ఇలా అంటుండేవాడు, తింటుండేవాడు, కూర్చుంటుండేవాడు. ఆయన అలా కూర్చునుండగా ఒక రోజున ఒక వేటగాడు ఒక అడవి పందిని తరువుకుంటూ వస్తున్నాడు. ఇక అంత దూరంలో ఉందనగా దాని మీద బాణప్రయోగం చేశాడు. మీరు ఎప్పుడైనా బాణప్రయోగం చూశారో లేదో, నిజంగా బాణం వెళ్ళి తగలడం అన్నదోసారి చూస్తే ఇంత భయంకరంగా ఉంటుందా బాణప్రయోగం అనిపిస్తుంది. వెళ్ళి సగం దిగబడి ఊగుతుంది, అంతలా వెళ్ళి ప్రాణస్థానములను కొడుతుంది. అది వెళ్ళి అడవి పంది గుచ్చుకుంది. ఒకసారి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవస్థానం దగ్గర అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో నివసించేటటువంటి తెగలకు చెందిన వారిని, అయ్యా ఓసారి బాణప్రయోగం చేసి చూపించండి అంటే, అప్పుడు నాతో ఉన్న వాళ్ళు కూడా చూశారు. ఆ ధనస్సులు తీసుకుని మేము కూడా బాణప్రయోగం చేశాం, చేయగలమేమో చూద్దామని. ఇక్కడ నిలబడి బాణం వేస్తే కన్ను మూసి కన్ను తెరిచే లోపల దేన్ని కొట్టమంటారని అడిగాడు. ఇలా చెట్టును కొట్టండి అన్నాం. కన్ను మూసి కన్ను తెరిచే లోపల బాణం వెళ్ళిపోయి చెట్టులోకి గుచ్చుకుని ఊగిందిలాగా. అంతలా బాణప్రయోగం చేస్తారు. అది వెళ్ళి ఆ అడవి పంది యొక్క మర్మస్థానంలో దిగబడింది. నిత్తురు ఓడిపోతోంది. వెనక వచ్చేస్తున్నాడు వేటగాడు. భయపడిపోయిన అడవి పంది పరిగెత్తుకుంటూ ప్రాణరక్షణ కోసం ఈయన ఓ పర్ణకుటీరంలో కూర్చునున్నాడు కళ్ళు మూసుకొని. గభాలన చొరబడింది. ఆ బాణం దిగపడిపోయి ప్రాణాలు రక్షించుకోవడానికి నిత్తురు కారిపోతూ ఆర్తితో చూస్తున్న పంది వంక చూశాడు. ఒంట్లో ఒక్కసారి జలధరింత వచ్చేసింది, రోమాంచితం అయిపోయింది. తన ప్రయత్నం లేకుండానే ఐం అన్నాడు. ఆ పంది అతని వంక చూసింది, గబగబా పక్కకెళ్ళి ఓ పొదలో దాక్కుంది. నడవలేకపోతోంది అది. వెనక వేటగాడు వచ్చాడు. ఆయనకే విచిత్రంగా అనిపించింది. ఇది ఏమిటో బాగుందని అదే ఉద్విగ్నతతో అదే అక్షరాన్ని, అది బీజాక్షరం, సారస్వత బీజాక్షరం అని, అదే బీజాక్షరాన్ని ఓ పలికి ఆనంద తన్మయత్వంలో సమాధిలో కెడుతున్నాడు. వేటగాడు వచ్చాడు. అయ్యా నేను అడవి పందిని బాణం వేసి కొట్టాను, ఇక్కడెక్కడైనా ఉందా అని అడిగాడు. ఎంత శాస్త్రజ్ఞానం వచ్చేసిందంటే ఆయనకి, వెంటనే అన్నాడు, ఇప్పుడు అడవి పంది అక్కడ ఉంది అని చెప్తే చంపేస్తాడు. చంపేస్తే ప్రాణివధ జరుగుతుంది. చెప్పకపోతే భార్యాబిడ్డలు ఆకలితో బాధపడతారు. వేటగాడి విషయంలో చెప్పడమా చెప్పకపోవడమా ఏది ధర్మం? అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం ప్రాణిని రక్షించడం అని ఆయన అన్నాడు. అబద్ధము చెప్పలేదు, నిజము చెప్పలేదు. వేటగాడి వంక చూసి యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సనపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడు. ఎందుకయ్యా అన్ని మాట్లాడుగుతావు? ఏది చూసిందో అది చెప్పదు, ఏది చెప్పిందో అది చూడలేదు, ఎందుకు అడుగుతావు? వేరొక జంతువుని చూసుకో అన్నాడు. అంటే యాపశ్యతి నసాబ్రూతే, చూసింది కన్ను చెప్పదు, చూడనిది నోరు చెప్తోంది. చూడని నోరు చెప్తే ప్రమాణం ఎలా అవుతుంది? చూసిన కన్ను చెప్పదు కాబట్టి, కన్ను మాట్లాడదు కాబట్టి సత్యం చెప్పే అవకాశం లేదు. కాబట్టి వదిలేయి. ఇప్పుడు నేను సత్యం చెప్పాడా అసత్యం చెప్పాడా? సత్యమే చెప్పాడు. చూసిన కన్ను మాట్లాడదు, మాట్లాడుతున్న నోరు చూడలేదు. కాబట్టి ఎందుకు నన్ను అడుగుతావు? కిం పృచ్ఛసి పునః పునః, ఎందుకని మాటలు అడుగుతావు? వెళ్ళి ఇంకో జంతువుని చూసుకో అన్నాడు. ఏమిటో ఈయన అని వేటగాడు వెళ్ళిపోయాడు. పంది రక్షింపబడింది అని అనుకోవాలి మనం. ఇప్పుడు ఇంత పాండిత్యాన్ని అనుగ్రహించేసింది, మహావిద్వాంసుడైపోయాడు తరువాతి కాలంలో. అమ్మవారి పాదముల మీద వేసిన ఒక్క పువ్వు, ఆవిడికి చేసిన ఒక నమస్కారం, ఆవిడ వాహనం వెంట వెళ్ళడం, ఆవిడ పూజ చూడడం అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపించేస్తాయి. అందుకే ఆ తల్లి పూజకి, ఆ తల్లి యొక్క సేవలకి అంత గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది. అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకారం చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూర్తిగా ఉంటుంది. నిజానికి మనం ఆవిడ్ని అలా చూసుకుంటున్నాం కానీ అసలు అలా అలంకారం చెయ్యనంత మాత్రం చేత ఆవిడ మూలతత్వానికి వచ్చినటువంటి భేదమేం ఉండదు. ఆ మూలతత్వమే అన్ని రూపాలు పొందుతోంది. కానది మనసుతో భావన చేసి
మనం పూజ చెయ్యగలిగినా కూడా ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే శారదానవరాత్రులు అని పేరు, సరస్వతీ పూజ అని పిలుస్తారు. ఎందుకు సరస్వతీ పూజకంత ప్రాధాన్యత అంటే, సరస్వతీ పూజ అంటే విద్యార్థులు మాత్రమే చేసేది అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా పొరపాటు. ఎందుకో తెలుసా? సరస్వతీ కటాక్షము దేంట్లోంచి ఉంటుంది? ఒక సైనికుడు ఉన్నాడనుకోండి, కత్తి తిప్పడంలో ఉంటుంది. ఒక ఏనుగు ఉందనుకోండి, అది మావటి మాట వినడంలో దానికి కటాక్షం ఉంటుంది. ఒక ఇల్లాలు ఉందనుకోండి, బాగా ఉండి పెట్టడంలో ఆవిడ యొక్క శక్తి ఉంటుంది. ఒక విప్రుడు ఉన్నాడనుకోండి, ఆయన జీవితం పంచాంగం మీద ఆధారపడుతుంది. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడనుకోండి, ఆయన యొక్క నైపుణ్యం అంతా ఆ స్వరాలు, ఆ పక్కన ఉండేటటువంటి ఆ శృతి ఇచ్చేటటువంటి శృతి యొక్క స్థాయిని నిర్వచించి చెప్పగలిగినటువంటి పరికరం మీద ఆధారపడుతుంది. ఒక శిల్పి ఉన్నాడు, ఉలి మీద ఆధారపడతాడు. ఒక కుమ్మరు ఉన్నాడు, కుండలు చేసేటటువంటి సాధనం మీద ఆధారపడతాడు. ఒక చిత్రకారుడు ఉన్నాడు, కుంచె మీద ఆధారపడతాడు. ఇప్పుడు ఎవరి సరస్వతీ కటాక్షం ఎందులోంచి వచ్చింది? ఎవడికి ఏది సాధనమో అందులోంచి ఆయన కీర్తి వచ్చింది. ఒక రవివర్మకి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పట్టుకున్న కుంచెలోంచి వచ్చింది. ఒక చిట్టిబాబు గారికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వీణ వాయించడంలో వచ్చింది. బాలమురళీకృష్ణ గారికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పాట పాడడంలో వచ్చింది. గణపతి స్థపతికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలు చెక్కడంలో వచ్చింది. పంచాంగ రచయితల్లో కొంతమందికి అంత పేరు ప్రఖ్యాతులు ఎందుకు వచ్చాయి? వాళ్ళు సుముహూర్త నిర్ణయం అంత బాగా చేస్తారు కనుక వచ్చింది. ఒక పురోహితుడికి అంత మంచి పేరెందుకు వస్తుంది? స్వరంతో మంత్రం చెప్తాడు కాబట్టి వచ్చింది. ఒక ప్రవచనం చేసేవాడికి అంత పేరెందుకు వచ్చింది? అర్థం అయ్యేటట్టు చెప్తాడు కాబట్టి వచ్చింది. కాబట్టి ఎవరికి ఏది ఎందుకు వస్తుంది? ఆయనకి ఏది ఉపకరణమో ఆ ఉపకరణమే సరస్వతీ కటాక్షమునకు కారణమై కీర్తికి కారణమైంది. వా, ఎక్కడికైనా వెడితే ఏమి సహించదండి. పెద్ద ఇబ్బంది ఏమిటంటే, అదంత అమరికగా అంత బాగా వండుతుంది, దాని చేతి వంటకు అలవాటైపోయి బయట ఎక్కడ తినలేను అంటాడు ఒక్కొక్క ఆయన. ఇప్పుడు ఆయన అంత వశపడిపోయేటట్టుగా ఆవిడ వండగలుగుతోంది. ఇప్పుడు ఆవిడ సరస్వతీ కటాక్షం ఆవిడ చేతి అట్లకాడలో ఉంది, విద్యార్థికి కలంలో ఉంది. ఇప్పుడు సరస్వతీ పూజ ఎవరు చెయ్యాలి? ఒక్క విద్యార్థులు కాదు, ప్రతి వాళ్ళు సరస్వతీ పూజ చెయ్యాలి. అందరూ ఆ రోజున సరస్వతీ పూజ చేస్తారు. ఇంట్లో అయితే పాయసం నివేదన చెయ్యాలి. బయటికి వస్తే తేనె నైవేద్యం పెట్టి దేవస్థాన ప్రాంగణాల్లో ఇస్తారు. పాయసం నైవేద్యం పెట్టకూడదని నియమం ఏం లేదు. కానీ కొన్ని వేల మందికి సరస్వతీ పూజ చేసేటప్పుడు తేనె ప్రసాదంగా ఇస్తారు. ఇంత వైభవాన్ని ఇవ్వగలిగినటువంటి నవరాత్రులు శారదా నవరాత్రులు. ఇంత కటాక్షాన్ని కురిపించేసేటటువంటి తల్లి, మనం ఏమీ మాట్లాడక్కర్లేదు. ఆవిడ వంక చూస్తే చాలు, అసలు జీవితానికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది. పణత్కాంచీరామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక అంటారు శంకర భగవత్పాదులు. ఆవిడ పౌర్ణమి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖంతో, సన్నని నడుముతో, కొన కాంచీదామా చిరుగంటలు కలిగినటువంటి వడ్డాణం పెట్టుకుని ఉంటుంది. ఆవిడ నడిచి వెడుతూ ఉంటే ఎన్ని మంగళధ్వనులు వినపడతాయంటే ఆవిడ చేతి గాజుల సవ్వడి, ఆమె పెట్టుకున్నటువంటి మంజీరములకు ఉన్నటువంటి మువ్వల చప్పుడు, ఆమె వడ్డాణములకు ఉన్నటువంటి చిరుగంటల శబ్దం, ఆమె పెట్టుకున్నటువంటి ఆభరణములు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నటువంటి మంగళధ్వనులు. పోతన గారు భాగవతంలో కదిలిన బాహుపద క్రమంబున రమమసూపెడి నూపు రములవాణి అంటారు. ఆయన శ్రీమన్నారాయణుడు ఇలా అంటే ఆయన కంకణములు కదిలి ఒకదాంతో ఒకటి తగిలి కణకణ కణకణ చప్పుళ్ళు వస్తాయి. అమ్మవారు నడుస్తుంటే అమ్మవారు వేసుకున్నటువంటి ఆభరణములు ఇలా చెయ్యెత్తినప్పుడు ఆవిడ రత్న కంకణములు గాజులు ఒకదాంతో ఒకటి తగిలి చప్పుళ్ళు వస్తాయి. అయ్యాదిమశక్తి సంయమీవరాయుటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరవీల రత్న కటకాభరణములు గల్లు గల్లనంటారు కాశీఖండంలో. ఆ తల్లి ఇలా అంటే ఆవిడ చేతికి పెట్టుకున్నటువంటి రత్నాలతో కూడుకున్న గాజులు,
ఆ కేయూరములు ఇవన్నీ కలిపి కణకణ కణకణ ధనులు వస్తాయి. అటువంటి తల్లి 4 చేతులలో, క్రింది 2 చేతులలో చెరుకు విల్లు పట్టుకుంటుంది, 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. అదే ఆ పై చేతులలో, ఆ కింది చేతుల దగ్గరికి వచ్చేటప్పటికి చెరుకు విల్లు 5 పుష్పబాణాలు, పైకి వచ్చేటప్పటికి పాశం పట్టుకుంటుంది, అంకుశం పట్టుకుంటుంది. ఎందుకు? వాటి వంక చూస్తే చాలు అనుగ్రహం. ఎటువంటి అనుగ్రహం? అవే ఆయుధాలు మన్మధుడు పట్టుకుంటాడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది శారదా నవరాత్రుల్లో అమ్మవారిని చూడ్డానికి కారణం. అదే చెరుకు విల్లు, అదే 5 బాణాలు ఆయన పట్టుకుంటాడు. అరవిందము, అశోకము, నవమల్లికము, చ్యూతము మొదలైనటువంటివి. వీటిని 5 పువ్వుల్ని చెరుకు విల్లుని మన్మధుడు పట్టుకున్నాడు అనుకోండి, మన మనసులలో విషయవాంఛలయందు అనురక్తి కలుగుతుంది. ఎప్పుడూ లౌకికమైనటువంటి కోరికలలో తిరుగుతూ ఉంటాడు. ఇవే ఆయుధాల్ని అమ్మవారు చేత్తో పట్టుకుందనుకోండి, ఏమి మనిషిలో ఏం మార్పు వచ్చేదు. కానీ శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటివి 5 పువ్వులు. ఈ 5 పువ్వులు చెరుకు విల్లు మనస్సు. మనసు ఈ చెరుకు విల్లు మన్మధుడి చేతిలో ఉంటే ఎప్పుడు తీపి తీపిగా ఉండేటటువంటి విషయ సుఖములలో తిరుగుతాడు. అమ్మవారి చేతుల్లోకి వచ్చిన వాటి వంక చూస్తే వెంటనే శబ్ద, ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి విషయములను వినాలనేటటువంటి అనురక్తి చెవులకు కలుగుతుంది. కాబట్టి శబ్ద స్పర్శ, అమ్మవారి కోమలమైనటువంటి పాదములు ముట్టుకోవాలని, సువాసిని పూజ చెయ్యాలని, బాలపూజ చెయ్యాలని, అమ్మవారి పాదాల మీద పసుపు వెయ్యాలని, కుంకం వెయ్యాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. స్పర్శ, రస. ఇంతకుముందు తనకేది కావాలంటే అది తినేవాడు వండుకుని. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క శేషంగా తినడాన్ని ఇష్టపడతాడు. కాబట్టి రస, రూప. ఇంతకుముందు తన మనసుకి నచ్చింది చూసి సంతోషపడిపోయేవాడు. ఇప్పుడు భగవంతుని యొక్క రూపాన్ని చూసి మురిసిపోతాడు. ఎక్కడెక్కడ ఏ తేజస్సు కనపడినా అది పరమేశ్వరుడి యొక్క తేజస్సే అని మురిసిపోతూ ఉంటాడు. అలాగే గంధ. పూర్వం వాసన వస్తే తనకి ప్రీతిపాత్రమైన వాసనల కోసం వెంపర్లాడేవాడు. ఇప్పుడు మల్లెపూలు తీసుకొచ్చి చటుక్కున భార్యకి ఇవ్వడు, అమ్మవారి పాదాల మీద పెట్టి తీసి భగవతి ప్రసాదం అలంకరించుకోబోయ్ అంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది అంటే అదే వాసన కానీ భగవత్ ప్రసాదంగా అనుభవిస్తున్నాడు. ఈ 5 శబ్ద స్పర్శ రసరూప గంధములు 5 కూడా చెరుకు విల్లు మనసుతో కలిసి భగవంతుడి వైపుకి తిరిగేటట్టుగా భక్తి పాశాలు వేసి దగ్గరికి లాగి, కోపం 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 అనేటటువంటి కోపం మీద కోపం వచ్చేటట్టుగా చేసి, ఆ కోపం అనేటటువంటి దుర్లక్షణాన్ని పోగొట్టి శాంతినిచ్చి, అమ్మవారి పాదముల యందు అనురక్తినిచ్చి తానే మనని తన వైపుకి లాక్కుంటుంది. అలా చెయ్యడమే అమ్మవారు చేసేటటువంటి మహోపకారం. శారదా నవరాత్రులలో అలా ఉన్న భగవతి వంక ఒక్కసారి చూస్తే విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది. అసలు శారదా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చెయ్యండి అని ఎందుకంత గట్టిగా చెప్తారో తెలుసా? ఈ కాలము పరమ ప్రమాదకరమైనటువంటి కాలము. 6 ఋతువులు. 6 ఋతువులలో 2 ఋతువులు యమధర్మరాజు గారి యొక్క కోరలుగా చెప్పబడ్డాయి. ద్వావృతు యమదంస్ట్రాఖ్యానూనం సర్వజనేషు వైః వసంతాశారదావే వాజననాశకరావుభౌ. విపరీతమైనటువంటి అశాంతి, కోట్ల సంఖ్యలో ప్రజలు పడిపోతూ ఉండడం, అంటురోగాలు ప్రబలిపోవడం, వాహన ప్రమాదాలు జరగడం, నీళ్లు కలుషితమైపోతూ ఉండడం, ఇటువంటివన్నీ జరిగేటటువంటి ఋతువు శరదృతువు. శరదృతువులో ప్రమాదములు పొటమరించి మీద దాడి చేస్తాయి. అదే వసంత ఋతువులో అలా ఉండదు. వసంత ఋతువు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకని శరదృతువులో ఆ వసంత ఋతువు బాహ్యంలో సౌందర్యంగా ఉంటుంది, కానీ వసంత ఋతువు కూడా మనుష్యుల్ని పడగొట్టడంలో అంతే ప్రమాదకరమైనది. ఈ 2 ఋతువులు యమధర్మరాజు గారి యొక్క 2 కోరలుగా చెప్పబడ్డాయి. శరత్కాలం వచ్చింది అంటే ఇప్పుడు దాటిపోయి ఇక రేపొద్దున్న
అమావాస్య తిథి వెళ్ళిపోయి పాడ్యమి ప్రవేశించింది అంటే యమధర్మరాజు గారి యొక్క ఒక కోర బయటికి రావడం మొదలవుతుంది. ఆ కోర బయటికి వచ్చినప్పుడు అది మన గ్రామాన్ని కబళించకుండా, మన కుటుంబాన్ని, మన వాళ్ళు ఎక్కడున్నా 4 కాళ్ళున్నవి 2 కాళ్ళున్న వాళ్ళు అన్ని చోట్ల అందరూ సుఖంగా ఉండాలి అంటే భగవతి యొక్క ఆరాధన చెయ్యండి అని శాస్త్రం విధించింది. అందుకని శరత్కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన నవరాత్రులుగా చేసి తీరాలి. బాహ్యమునందు రక్షణ, ఆంతరమునందు రక్షణ, పైగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని విస్తారంగా వర్షింపచేయడానికి ఎన్ని రకములైనటువంటి ఉపచారములు చెయ్యవచ్చో, ఎన్ని రకములుగా అమ్మవారి యొక్క సేవలు చెయ్యవచ్చో శాస్త్రమే నిర్ణయం చేసింది. అటువంటి ఉపచారములతో, అటువంటి ఆ హవనంతో, అటువంటి అభిషేకాలతో ఆ కార్యక్రమాలు నిర్వర్తింపబడినప్పుడు భగవతి పరమప్రసన్నురాలై అంగరక్ష కట్టి తన వాణ్ణి ఉద్ధరించుకుని తన బిడ్డడికి తల్లిగా నిలబడి చిక్కు చెదరకుండా, ఏ ఇబ్బంది కలగకుండా కాపాడుకుంటుంది ఆ తల్లి. అటువంటి దయాస్వరూపిణి. ఆ కాలమునకు విరుగుడేది అంటే అమ్మవారి పాదమే. అందుకే అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి శారదా నవరాత్రులు అత్యంత ఉపయుక్తములు కావాలి. అందున ఆవిడ ఈ భూమి మీద తిరిగేటటువంటి రూపం గోస్వరూపం. ఆ గోపూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ గోవుని సేవించడం. అలాగే అమ్మవారు ప్రత్యక్షంగా తినడానికి సాధనం ఒక్కటే, హోమ ప్రక్రియ యందు హవిస్సునివ్వడం. ఆ హవిస్సునిస్తే, ఆజ్యాన్ని ఇస్తే, ఆవునీతినిస్తే అమ్మవారు ప్రత్యక్షంగా పుచ్చుకుంటుంది. చండీ పరదేవతా స్వరూపంగా ఆ దుర్గా సప్తశతిని అంతటినీ అనుసంధానం చేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో రేపటి నుంచి ఆ చండీ హోమం కూడా ప్రారంభమవుతుంది. చక్కగా ఆ హోమంలో కూర్చుని ఆ మంత్రాలు వింటే చాలు, ఆ సంకల్పంలో ఆ గోత్రనామాలు వినపడితే చాలు. భగవతి వాళ్ళందరూ ఇచ్చినటువంటి హవిష్యాన్ని తిన్నట్టు, ఆమె యొక్క అనుగ్రహం చేత అంగరక్ష కట్టుకున్నట్టే.